దానం నాగేందర్ రివర్స్ అయ్యారు. బీఆర్ఎస్ మీద రివర్స్ అనాలా, కాంగ్రెస్ మీద రివర్స్ అనాలో అర్థం కావట్లేదు. ఒక విచిత్రమైనటువంటి సాకు చెప్పారు. నన్ను బీఆర్ఎస్ సస్పెండ్ చేయలేదు కాబట్టి నేను బీఆర్ఎస్లో ఉన్నట్టే అని చెప్పి. బీఆర్ఎస్ సస్పెండ్ ఎందుకు చేద్ది? సస్పెండ్ చేస్తే నువ్వు శుభ్రంగా స్వేచ్ఛగా స్వతంత్రుడిగా బతుకుతావు. అలా కాదనే కదా నువ్వు ఈ పార్టీలో గెలిచి ఆ పార్టీ తరఫున ఎంపీగానే కండక్ట్ చేశాక ఇంకా దాంట్లో సస్పెండ్ చేసేది. అది తప్పనినే కదా వాళ్ళు పెట్టింది కేసు. నిన్న వాళ్ళ దానం నాగేందర్ తరపున ఇచ్చిన వివరణ స్పీకర్కి ఏంటయ్యా అంటే, ఇట్లాగా సస్పెండ్ చేయలేదు, నేను ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నట్టే అని ఇచ్చారు అన్నదానికి అవును అది ఇచ్చింది కరెక్టే, కానీ మా లాయర్ ఏమి ఇచ్చాడో నాకు తెలియదు, నిజంగా నన్ను సస్పెండ్ చేయలేదు కదా, అయినా నా మీద చర్య తీసుకుంటే నేను ఎట్లాంటి చర్యలు తీసుకోవాలో తెలుసు అంటూ బెదిరిస్తున్నాడు ఆయన. చేసింది ఏదో పని, నువ్వు బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యే గెలిచావు, నీకు నచ్చలేదు రాజీనామా చేసిపో. సెంటిమెంట్ ఇదివరకు ఇట్లాగే తెలుగుదేశం తరపున గెలిచాడు, మధ్యలో రాజీనామా చేసి వైసీపీ కాంగ్రెస్ తరపున పోటీ చేశాడు, ఓడిపోయాడు అక్కడ. ఇప్పుడు అదే సెంటిమెంట్ ఆయన వెంటాడుతుంది. బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన పొద్దు గెలిస్తే ఓకే, గెలుస్తానన్న నమ్మకం ఆయనకు ఉంది, కాంగ్రెస్ తరపున గెలుస్తానన్న నమ్మకం అదేంటనేది రేపు తేలుతుంది. ఇప్పుడు పోటీకి రెడీ అంటున్నాడు. ఇంకొకటి కొంత అహంకారపూరిత ధోరణి ఏంటంటే, తను వెళ్ళాడట స్పీకర్ దగ్గరికి, వాళ్ళ లాయర్ కాగితం రాస్తే నన్ను పర్సనల్గా రమ్మలేదు కదా స్పీకర్ అంటున్నాడు. మరి మిగతా వాళ్ళందరినీ పర్సనల్గా బొట్టు పెట్టామన్నా రమ్మన్నారా? రమ్మనమంటే వెళ్ళాలా, కాకపోతే కొంత అతిశయం ప్రదర్శిస్తున్నాడు.